చేస్తున్నామని ఇవాళ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. ఎందుకు అమ్మాలంటే ఇన్ని వర్గాల వాళ్ళనా లేదు దళితులనా పేదలనా బరువులు మోసుకు తప్ప ఇల్లు అడిగే ప్రశ్నించేటటువంటి వాళ్ళు కాదన్నా ఈ నిర్లక్ష్యం. ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? అమ్మాయిల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని ఈ సమ్మె తీవ్రతరం కాకుండా ఉధృతం కాకుండా జీవోని వెంటనే విడుదల చేయాలని, జీవో ఇచ్చే వరకు మన పోరాటం కొనసాగుద్ది. ఇలా నిన్న చర్చలకు రమ్మని పిలిచారు. ఏఐటీసీ బాలరాజు గారిని, మనల్ని, అట్లాగే టీయూటీసీ నాయకులు సూర్యం గారిని చర్చలకు రమ్మంటే మేము చర్చలకు రాము, మీరు జీవో ఇస్తేనే వస్తాం అని చెప్పి మేము చర్చలకు పోకుండా ఉన్నాం. ఎందుకనంటే జీవో ఇవ్వకుండా మభ్యపెట్టి సమ్మెని నీరుగార్చాలనే ప్రయత్నం ఇలా ప్రభుత్వం చేస్తుంది. దీన్ని విడనాడి తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం చర్చల్లో చేసినటువంటి ఒప్పందం ప్రకారం జీవోని విడుదల చేయాలి. బకాయి ఏరియర్స్ 2024 జనవరి నుంచి బకాయి ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి జీసీసీ అమలులకు పిఎఫ్ సౌకర్యం, ఈఎస్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇలా ఈ ధర్నాని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఇలా ప్రజా పాలనలో ఇలా అన్ని జిల్లాల్లో కూడా ఇలా గ్రీవెన్స్ డే జరుగుతుంది. మొత్తం అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రతి కలెక్టరేట్లో కూడా ఇలా ప్రజాపాలన జరుగుతుంది. ఈరోజు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇస్తాం. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపమని కోరుతాం. అప్పటికి ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మళ్ళీ కమిషనర్ ఆఫీసు ముట్టడి కూడా మేము పిలిపివ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని జీవిస్తున్నటువంటి హమాలీ కార్మికులు, ముఖ్యంగా జీసీసీ సివిల్ సప్లై హమాలీ కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులు మొత్తంగా సమ్మె పెట్టారు. గత 15 రోజుల నుంచి ఇవాళ మొత్తం అన్ని స్టోర్లలో, అంగన్వాడీ కేంద్రాలలో, మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే ప్రభుత్వం తరఫున నడుస్తున్నటువంటి జూనియర్ కళాశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ కళాశాల మొత్తం కూడా బియ్యం సరఫరా బంద్ అయిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, విద్యార్థులు మొత్తం కూడా దగ్గులు పెట్టే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి కారణం ఏంది? ఇవాళ హమాలీ కార్మికులు, రెక్కలమ్ముకుని బతికే హమాలీ కార్మికులు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇవాళ ప్రభుత్వం ఒప్పందం ప్రకారమే ఇవాళ జీవో అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇబ్బంది పాలు చేస్తూ ఉంది. యావండి రేవంత్ రెడ్డి గారు, యావండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ హమాలీ కార్మికులకు సచ్చినటువంటి జీవోని మీరు అమలు చేయడం, అమలుపరచడం ఎందుకు మీరు వైఫల్యం చెందుతూ ఉన్నారు? ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి రైతు బంధు పేరుతో 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, ఇవాళ చాలా స్కీములు అమలు చేస్తున్నారు. కానీ హమాలీ కార్మికులు ఏ పాపం చేసుకున్నారు? వీళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది కుటుంబాలు ఇవాళ రోడ్డెక్కి కడుపు చేతను పట్టుకొని మాకెళ్ళ సమస్యలు తీర్చండి, ఇవాళ మా కష్టాన్ని తగ్గ ఫలితం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉంటే ఇవాళ అమలు చేయకపోవడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే ఇలా సంక్రాంతి పండుగ వస్తూ ఉంది. సంక్రాంతి పండుగకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు మొత్తం కూడా అప్పలు చేసుకుంటారు, పప్పలు చేసుకుంటారు. ఇవాళ స్టోర్కి బియ్యం లేవు. ఇవాళ బియ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అరిసెలు ఉనికిలేని పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సరే క్షమా దయా ధర్మం ఉంటే ఇవాళ పేదవాళ్ళకి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, ఈ పెద్ద పండుగకి కనీసం అరిసెలు చేసుకోవడం కోసం బియ్యం కావాలి, కాబట్టి తింటానికి బియ్యం కావాలి, కాబట్టి ఇవ్వటం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అందుకనే గత ప్రభుత్వం హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో ఏదైతే జీవో ఇచ్చారో, ఒప్పందం జరిగిందో ఒప్పందం ప్రకారం జీవోను అమలు చేయాలి, చట్టబద్ధం చేయాలని చెప్పేసి కోరుతాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జీసీసీ హమాలీ కార్మికులు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు మొత్తం కూడా ఇంకా ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని సమ్మె నిర్మించే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్చలు పిలవాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. కాబట్టి దీన్ని విరమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని నిలదీసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితమే మనకి రేట్ల ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 3-4 సార్లు పోయి మళ్ళీ కూడా జీవో ఇవ్వండి అని చెప్పి
చాలాసార్లు కలవడం జరిగింది. అయినా హమాలీ పట్ల ఎటువంటి సానుభూతి అనేది లేకుండా ఇబ్బంది పెడుతూ జీవో విడుదల చేయకుండా హమాలీలు కడుపు మీద కొట్టే కాడ తీసుకొచ్చారు. కాబట్టి తక్షణమే జీవోని అమలు చేసి హమాలీలను ఆదుకోవాలని కోరుతున్నాం. రైటా? పేరు ఒంగూరు రాములు, మీ యూనియన్ పేరు చెప్పండి. సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ఓకే, ఏంటి సివిల్ సప్లై అమ్మాలి సార్? ఎవరు వీళ్ళంతా కార్మిక వర్గం? సివిల్ సప్లై జీసీసీ అమ్మాలీలు, జీసీసీ అంటే గిరిజన కార్పొరేషన్ సంస్థ. ఓకే, ఏంటి డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ అట్లాగే సివిల్ సప్లై అమ్మాలీలకు సంబంధించి 3 నెలల క్రితం అక్టోబర్ 3వ తారీఖున చర్చలు జరిపి ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం పెరిగిన రేట్లకు సంబంధించినటువంటి జీవోని విడుదల చేయకుండా 3 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. జీవోని విడుదల చేసి 2024 జనవరి 1 నుంచి ఏరియర్స్ అమలు చేయాలని, అట్లాగే జీసీసీ అమాలీలకి పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం ఒప్పందం జరిగినప్పటికీ నిర్లక్ష్యం చేయడం ఫలితంగానే గత వారం రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 178 ఎంఎల్ఎస్ పాయింట్లో సుమారు 3600 మంది జీసీసీ సివిల్ సప్లై అమ్మాలీలు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ సార్? ఇవే డిమాండ్స్. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జీవో విడుదల చేయాలని, అట్లాగే ఏరియర్స్ బకాయిలు ఇవ్వాలనే డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు దీనికి మద్దతుగా ఉన్నాయి. ప్రధానంగా జేఏసీగా ఏర్పడి సమ్మెని కొనసాగిస్తున్నారు. సిఐటియు, ఏఐటిసి, టియుటిసి 3 సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే జీవోని విడుదల చేసి ఆ ఒప్పందం ప్రకారం ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. అదే వారం రోజుల నుంచి స్టార్ట్ అయిందా? వారం రోజుల నుంచి సమ్మె. ప్రభుత్వం ఏమైనా చర్చలకు పిలుస్తుందా? అసలు చర్చలకు పిలవట్లేదు. జీవో ఇస్తేనే మేము వస్తామని చెప్తున్నాం. చర్చలు ఏమి లేవు. చర్చలు అయిపోయింది, ఒప్పందం జరిగింది. చర్చలతో పని ఏం లేదు. జీవో ఇవ్వాలని